అందరికీ నమస్కారం సార్. బాజీ గారు, ఏంటి సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అక్కడ పూర్తిగా ఏదో కంప్లైంట్లు ఇస్తారు, నేను హడావిడి చేయొచ్చు, మళ్ళీ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను పరామర్శించవచ్చు, ఏదో దీని ద్వారా స్వానుభూతో ఏదో 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 చేయొచ్చు అని అనుకున్నారు. కానీ మొత్తం బూమరంగ్ అంతా వాళ్ళ మెడకే చుట్టుకుంటా ఉంది. ముందుగా పవన్ గారు మీకు సార్, అట్లాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి, అట్లాగే ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. సార్ నమస్తే. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నమస్తే అండి. సార్, లోకేష్ గారు ఏ ముహూర్తంలో ఆయన రెడ్ బుక్ అని అనౌన్స్ చేశారో కానీ మరి తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ లో ఈ బుక్కుల మేళా ఎక్కువైపోయింది. అవును, అందరూ లైన్ పట్టేశారు. అక్కడ తెలంగాణలో కూడా కవిత గారు కూడా ఒక బుక్ పెట్టారు ఆ మధ్య. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఒక బుక్ పట్టుకుని బయలుదేరారు. అట్లాగే దాంట్లో అడ్వాన్స్డ్ బుక్ ఏంటంటే డిజిటల్ బుక్ అని జగన్మోహన్ రెడ్డి రెండు అడుగులు ముందే ముందుకేసి టెక్నాలజీ ఉపయోగించుకొని చక్కగా ఎవరైతే కార్యకర్తల మీద కంప్లైంట్స్ ఉండే పెట్టుకోండి, దీంట్లో మేము పరిష్కరిస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత అని ప్రకటించారు. ఇక్కడ ఆయన పప్పులో కాలేసింది ఏంటంటే కేవలం అధికార పార్టీ వాళ్ళ మీదే కంప్లైంట్ పెట్టండి, అధికార పార్టీ వాళ్ళు చేసే ఇబ్బందులు పెడితే పెట్టండి అని, అది కండిషన్స్ టు అప్లై అని పెట్టలే ఆయన. అది పొరపాటు జరిగింది. అదే కండిషన్స్ అప్లై అని పెట్టుండట్టయితే పాపం కార్యకర్తలు లేకపోతే వీళ్ళ నాయకులతో బాధితులు ఎవరు కూడా స్పందించేవారు కాదు. ఇవాళ ఆ పుస్తకం ఏంటంటే ఆ డిజిటల్ బుక్ వాళ్ళ మెడకే చుట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక మంది మరి వైసీపీ నాయకుల యొక్క వాళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక వాళ్ళ యొక్క వేధింపులకు గురై ఇబ్బందులు పడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవును. ఇప్పుడు ఇది ఒకటి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రకంగా పరిణమించింది వ్యవహారం. ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ మరి సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ ఆయన ఆఫీస్ మీద దాడి చేయటం, మరి విడుదల రజనీ గారు అయితే దాడుల్లో కానీ అట్లా చాలా సిద్ధాస్తురాలు ఆవిడ. గతంలో జాషువా గారా సార్ డిపార్ట్మెంట్ లో, పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన ఏదో ఇష్యూ కూడా జరిగింది అప్పుడంతా. అవునండి. ఒక స్టోన్ క్రషర్ సంబంధించి ఓనర్ కి సంబంధించి ఈవిడ అటాక్ చేయటం, దాడులు చేయటం చాలా జరిగినాయి అప్పట్లో. అదే కాదండి, అనేకమైన కంప్లైంట్లు, ఫిర్యాదులు ఆవిడ మీద ఉన్నాయి. కాబట్టి మరి చాలా ప్రాంప్ట్ గా సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ అధ్యక్షుడు చాలా ప్రాంప్ట్ గా రియాక్ట్ అయ్యి ఆ తొలిక కేసు ఆవిడ మీద నమోదు చేశాడు. ఇంకా అసలు నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఆ విడుదల రజనీ మీదే అనేకమైన కేసులు కంప్లైంట్ ఆ డిజిటల్ బుక్ లోకి వచ్చేస్తాయి. ఈ పార్టీకి వచ్చేసి ఉండాలి. మరి నిజాయితీ ఉంటే కనుక ఆ బుక్ మెయింటైన్ చేసే నిర్వహణ చేసేవాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, నిజాయితీ ఉంటే ఆ బుక్ లో, డిజిటల్ బుక్ లో ఏమేమి రోజుకి ఎన్ని కంప్లైంట్ వెళ్తున్నాయి, ఎవరెవరు కంప్లైంట్ చేస్తున్నారు అవన్నీ కూడా బహిర్గతం చేస్తే బాగుంటుంది మీడియా ద్వారా. ఇప్పటి నుంచి సార్ నాకు తెలిసి మళ్ళీ వాళ్ళకి సంబంధించిన పేర్లు ఏదైనా టైప్ చేసి కంప్లైంట్ చేద్దామంటే ఇంకా తీసుకోదు కావచ్చు. ఇక అదేనండి, ఆయన ఆ నిజాయితీ ఉందని అనుకోవటం లేదు నేను. అంత నిజాయితీగా బహిర్గతం చేయరు. కానీ కాకపోతే ఏంటంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వీళ్ళ నాయకులు ఎవరెవరు ఏ రకంగా ఏ నియోజకవర్గం నుంచి ఏ రకంగా కార్యకర్తలు వేధించారో అవే వెళ్తాయి ఎక్కువగా. సార్ ఇప్పుడు బాజీ గారు అవన్నీ తెలియనివా? అవన్నీ వాళ్ళకి తెలియనివా? వాళ్ళ హయాంలో సార్ మీకు తెలియదు, వాళ్ళ హయాంలో వాళ్ళ మంత్రులు కావచ్చు, లేదంటే ముఖ్య నాయకులు కావచ్చు, చేసినవన్నీ తెలియనివంటారా? తెలిసినవేనండి, తెలిసినవే కానీ ఊహించని పరిణామం ఇది. యాక్చువల్గా అక్కడ ఏంటంటే ఏమనుకున్నారంటే ఈయన ఈ అధికార పార్టీ వాళ్ళు చేసే వేధింపులన్నీ కూడా ఏకరువు పెడతారు, కార్యకర్తలు అందరూ ఊహించాడు ఈయన. కానీ రివర్స్ అయిపోయింది. ముందు వాళ్ళ నాయకుల ద్వారా వేధింపులకు గురైన వాళ్ళే బోనీ చేశారు. ఈ బోనీ మరి మంచి బోనీ అయి ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా లైన్ పడతారు, క్యూ కడతారు, లేదంటే బుక్ మూసేస్తారు, ఇక బుక్ ఎత్తేస్తారు, దాన్ని బ్యాన్ చేస్తారు. అసలు అలా కాదండి. అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలన్నీ మాట్లాడు, మా నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడంటే అసెంబ్లీకి పోకుండా ఆయన ఈ పుస్తకాలు ఇదని ఈ పుస్తకాలు కోవాలేంటండి. అంతే. లోకేష్ గారు ఏదో అప్పట్లో ఉన్న ఈయన యొక్క తీవ్రంగా ఈయన స్పందించిన దానికి, ఈయన చేసిన అకృత్యాలకి, ఈయన చేసిన దాడులకి, పోలీస్ హెరాస్మెంట్స్ కి, కేసులకి
ఆ రకంగా ఆయన ఒక ఆ ప్రెస్ స్టేషన్కి వెళ్ళి ఆ బుక్ అని చెప్పేసి ఏదో అది అనౌన్స్ చేశాడు, ఆ బుక్ అని రాసుకున్నాను మీ అందరి పేర్లు, మీకు మేము మీ అధికారంలోకి వస్తే మీ సంగతి చూస్తామని చెప్పేసి పెట్టడం జరిగింది. అప్పట్లో అదొక సంచలనంగా మారింది. సరే అది కంటిన్యూ అవుతా కానీ ఉంది వీళ్ళంతా అనుకోండి. కొట్టిపరేస్తారు కదా సార్, వీళ్ళంతా దాన్ని మా ఇంట్లో ఉన్నటువంటి కుక్క కూడా భయపడదు ఆ రెడ్ బుక్ అది ఇది అని చెప్పేసి హడావిడి చేశారు కదా అప్పుడు మరి. అయ్యాక అవన్నీ కూడా మాట్లాడారండి. మా ఇంట్లో కుక్క కూడా భయపడదు, మీ పుస్తకాలు పెట్టుకుంటే మాకేంటి అన్నారు. కొంతకాలం గ్రీన్ బుక్ అన్నారు, గ్రీన్ బుక్ అలా మార్చి ఇప్పుడు డిజిటల్ బుక్ కి మారిపోయారు. బ్లూ అయిపోయింది, గ్రీన్ అయిపోయింది, ఇప్పుడు డిజిటల్. డిజిటల్ అయితే ఇప్పుడు పెట్టుకుంటే పెట్టుకున్నారు బుక్. కాకపోతే ఏంటంటే ఈ ఇప్పుడు ఇవాళ చూస్తే అధికార పార్టీ నుంచి వీళ్ళ కార్యకర్తలకి ఏం హెరాస్మెంట్ అవుతుందండి. ఇప్పుడు వీళ్ళు చేసిన అవకతవకలు, అవినీతి, అకృత్యాలు, సోషల్ మీడియా బ్యాడ్ పోస్టింగ్లు, ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, మాట్లాడిన మాటలు, అబ్యూజింగ్ రైట్. బిహేవియర్, ఓకే. అవినీతి, వీటి మీద పెట్టి కేసులు పెట్టడం కానివ్వండి, లేకపోతే ఆ రెడ్ బుక్ లో నమోదు చేయడం కానీ జరిగి ఉండొచ్చు. కానీ కార్యకర్తల మీద అధికార పార్టీ ఎక్కడ కేసులు నమోదు చేసింది, ఎక్కడ హెరాస్ చేసింది అని చెప్పేసి ఈయన అప్పీల్ చేస్తాడు. తిరిగి ఈయన మెడకే చుట్టుకునే పరిస్థితి ఇవాళ మనకు కల్పించబడింది. కాబట్టి ఆయన పోయి ఆయన చదువుతున్నాడు, ఆయన గోతిలో ఆయనే పడబోతున్నట్టుంది. పడబోతున్నది కనబడుతోంది కదా సార్. రైట్. దుర్గా కుమార్ గారు సార్, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఏంటి